కాక ఈ అవకాశం అనుగ్రహించిన దేవునికి మొదటిగా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి స్టేజ్ మీద ఉన్నటువంటి దైవజనులందరికీ కూడా ప్రభునామం వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి నా ఎదుట ఉన్నటువంటి దైవజనులకు, బంధువులకు, సంఘస్థులకు, శ్రేయోభిలాషులకు అందరికీ కూడా ప్రభునామమున వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మీరు కూడా మీ పక్కన వారికి వందనాలు తెలియపరుస్తారండి. మీ కుడివైపు ఎడమవైపు ఉన్నటువంటి వారికి. దేవునికి మహిమ కలుగును గాక. ఆలస్యమైంది, చాలా క్షమించండి. మొదటిగా మరి టైంకి క్లోజ్ చేద్దాం అనుకున్నాం, కానీ కొంత అననుకూల పరిస్థితి వల్ల క్లోజ్ చేయలేనటువంటి పరిస్థితి. దేవుడు ఈ రీతిగా నన్ను హెచ్చించినటువంటి విధానమును బట్టి డిఎస్సి ఇందాక చెప్పినట్టు నేను చాలా తక్కువ చదివానండి, చాలా తక్కువ చదివాను. నిజమేనా, అందరూ గంటల గంటలు చదువుతున్నారు కదా, నువ్వేమైనా అబద్ధం చెప్తున్నావేమో అనుకుంటారేమో. నాతో పాటు రూమ్లో ఉన్నటువంటి ప్రతాప్ సార్ ఉన్నారు అక్కడ. సార్ ఒక్కసారి ఏమనుకో లేచి నిలబడతారా? ప్రతాప్ సార్ని అడగండి, నేను ఎంత తక్కువగా చదివేవాడిని అంత తక్కువగా చదివేవాడిని. అయితే నేను టీచింగ్ ప్రొఫెషన్లో ఉండటం వల్ల నాకు ఆటోమేటిక్గా ఆ స్ట్రెంత్ అయిపోయేది. ఆ బిట్ ఎలా ఫ్రేమ్ చేస్తాడు అనేది నేను క్యాచ్ చేశాను. ఏ ఏరియా నుంచి బిట్ ఫ్రేమ్ చేస్తాడు, ఏ టాపిక్ నుంచి బిట్ ఫ్రేమ్ చేస్తారనేది నేను క్యాచ్ చేశాను. కాబట్టి నేను చాలా తక్కువ చదివానండి. నేను ఆ వీక్ అంతా అక్కడ ఉన్నప్పుడు ప్రతి 2-3 రోజులకి ఏ ప్రేయర్ ఉన్నా వచ్చేసేవాడిని. ఎక్కడికి వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళాలనిపించేది కాదు. అలాగ చాలా షార్ట్ పీరియడ్లో చాలా తక్కువగా దేవుడిచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి, కేవలం దేవుడిచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి ఆ టెక్నిక్ నేను పట్టుకున్నాను. కాబట్టి ఈజీగా నేను ఏ ఏరియా నుంచి బిట్ ఫ్రేమ్ చేస్తారు అని ఆ టెక్నిక్తో నేను చదివాను. చాలా షార్ట్ టైంలో, షార్ట్ పీరియడ్లో, ఎంత కాంపిటీషన్లో దాదాపుగా 5,50,000 మంది రాశారండి. 5,50,000 మందిలో సుమారుగా 16,000 మంది సెలెక్ట్ అయ్యారు. దేవుడు ఆ 16,000 మందిలో నన్ను కూడా ఒకటిగా ఎంచాడు. ఇది కేవలము పరిచర్యని విస్తరించుకోవడానికే, ఆస్తులు సంపాదించుకోవడానికి కాదు, ఇంకా ఇతరత్ర దేనికి కాదు. తాతయ్య గారు బతుకున్నటువంటి దినాల్లో వారు ఎప్పుడూ కూడా దేని నిమిత్తమే ఆశించలేదు. నాకంటే మీకు బాగా ఎక్కువ తెలుసు. వారు ఎప్పుడు కూడా సర్వీస్ చేయాలని దేన్ని ఆశించేవాళ్ళు కాదు, దేన్ని కోరుకునేవాళ్ళు కాదు. సింపుల్గా తాతయ్య గారు లైఫ్ లీడ్ చేసేవాళ్ళు. అలాగే నేను కూడా నా కాళ్ళ మీద నేను నిలబడుతూ నాకు వచ్చినటువంటి సంపాదనలో నేను పరిచర్య చేయాలని, సర్వీస్ చేయాలనేటటువంటి ఆలోచనతోనే నేను జాబ్ను కోరుకున్నానండి. ఇందాక అన్నయ్య కూడా ఒక మాట అన్నాడు, ఏ పరిస్థితులు వచ్చినా జాబు వదులుకోవటానికి, సభాముఖంగా చెప్తున్నాను, జాబు వదులుకోవడానికి సిద్ధంగాని సేవను మాత్రం వదిలిపెట్టనండి. జాబును ఎప్పుడు అననుకూలంగా ఉంటే జాబును వదిలిపెట్టడానికైనా సిద్ధమే, కానీ సేవను విడిచిపెట్టను. తాతయ్య గారు వేసినటువంటి ఆ ఫౌండేషను, ఆ మార్గంలో వారు ఎప్పుడు కూడా ఎన్నో ఆశలు కలిగి ఉండేవారు. ఆ ఆశలు నెరవేర్చడానికి నేను కూడా నా వంతుగా ప్రయాసపడతాను. మరి ఆ రీతిగా దేవదేవుడు నన్ను హెచ్చించి చెప్పడానికి చాలా ఉందండి, చాలా ఉంది. ఇది చాలా అవమానంతో వచ్చినటువంటి ఘనత, నిందతో వచ్చినటువంటి ఘనత. పాశ్వం గారు చెప్పినట్టు మాకు 2018 వరకు ఆర్థిక బాధలు ఏమి లేవండి. ఆర్థిక బాధలు మాకేం లేవు. 18 తర్వాత కొన్ని అననుకూల పరిస్థితుల వల్ల అప్పుల బాధల్లోకి వెళ్ళిపోయాం. ఆర్థికంగా చాలా కష్టపడ్డాను. అది మాటల్లో చెప్పేది కాదు, కానీ ఆర్థికంగా చాలా అంటే చాలా కష్టపడ్డాను. ఎక్కడ విశ్వాసాన్ని కోల్పోలేదు. దేవుడు ఒక దినాన్ని హెచ్చిస్తాడు, ధైర్యపరుస్తాడు, బలపరుస్తాడు, కృంగిన వాడిని లేవనెత్తుతారు అని ఎప్పుడు నేను అనుకుంటా 2018లోనే డిఎస్సి రావాల్సింది. అప్పుడు కొన్ని అననుకూల పరిస్థితుల వల్ల నేను ఫ్యామిలీ దగ్గరికి వచ్చేయటంతో అప్పుడు మిస్ అయిందండి. కానీ మిస్ అవ్వటం మంచిదైంది. కొంతమంది మనుషులు ఎలాంటి వాళ్ళో తెలుసుకున్నాను, ఎలాంటి వాళ్ళో దేవుడు తెలియజేశాడు. ఆ 18 నుంచి 25 వరకు 7 సంవత్సరాల నిరీక్షణ నాకు ఎంతో లెసన్గా అయింది. నేను చాలా నేర్చుకున్నాను, చాలా తెలుసుకున్నాను. ఎక్కడ ఎలాగుండాలి, ఏ సందర్భంలో ఎలాగుండాలి మొత్తం కూడా ప్రభువే నాకు దగ్గరుండి 2018లో జాబు ఇవ్వకుండా ఈ ప్రభువే నాకు ఇవన్నీ నేర్పించాడు. 2018లో జాబ్ ఇచ్చుంటే ఈ 7 సంవత్సరాల అనుభవం నాకు
తెలిసేది కాదండి. ఆయనే ఆ సంవత్సరంలో దూరం చేశాడు, అన్నీ నేర్పించాడు, ఈ సంవత్సరం నాకు దయచేశాడు. మరి దేవునికి ఎంతైనా నేను రుణస్తున్నే పిల్లరా. ఇంకా రెండోదిగా నూతన యెరూషలేము సంఘబిడ్డలు, వారి గురించి ఎంత చెప్పినా తక్కువే. వారు నా కోసం చేసినటువంటి ప్రార్థన కానీ, మా కోసం పడినటువంటి ప్రయాస కానీ, మమ్ములను ప్రోత్సహించినటువంటి విధానం కానీ, మమ్ములను బలపరిచినటువంటి విధానం కానీ, అపోస్తలుడైనటువంటి పౌలు గారు తిమోతి గారు కార్చినటువంటి కన్నీళ్లను బట్టి పౌలు గారికి బలం వచ్చిందంట. తిమోతి గారు కార్చిన కన్నీళ్ళ బట్టి పౌలు గారికి ఎలాగైతే బలం వచ్చిందో, నా సంఘబిడ్డలు చేసినటువంటి ప్రార్థన, శ్రేయోభిలాషులు చేసిన ప్రార్థన, దైవజనులు చేసిన ప్రార్థన, నా అనుకునేటటువంటి వారు చేసేటువంటి ప్రార్థన మొత్తం కూడా నాకు బలాన్ని ఇచ్చింది, ధైర్యాన్ని ఇచ్చింది, శక్తినిచ్చింది, క్షేమాన్నిచ్చింది. ఈ రీతిగా మరి డిఎస్సిలో జాబు పొందటానికి ఎంతగానో మరి ప్రభువారు సహాయం చేశారు. నిజంగా మరి ఆ జాబ్ కండిషన్ చాలా క్లుప్తంగా చెప్పి ముగిచ్చేస్తానండి. నేనైతే వినుకొండ నియోజకవర్గం బొల్లాపల్లి మండలంలో రేమిడిచెర్ల అనే గ్రామంలో నాకు పోస్టింగ్ వచ్చింది. ఎవరైనా జాబును ఎక్కడైతే కోరుకోరో అదే మండలంలో నాకు జాబ్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా పల్నాడు డిస్టిక్లో ఉన్న రిమోట్ ఏరియాస్లో ఫస్ట్ రిమోట్ ఏరియా ఏంటంటే బొల్లాపల్లి. 10 కిలోమీటర్లు దాదాపుగా అడవి ఉండిద్దండి. అడవిలో గుండా ప్రయాణం చేయాలి. ఎప్పుడు ఏమొస్తుందో తెలియనటువంటి పరిస్థితి. అక్కడ జాబు రావాలి అని ఎవరు కోరుకోరు. నాతో పాటు న్యూగా జాయిన్ అయినటువంటి వాళ్ళందరూ కూడా జాబ్ వచ్చిన సంతోషం మాకేం లేదని చెప్తున్నారు. ఎందుకంటే అక్కడున్న ఆ స్కూల్ మంచిదే, వెళ్ళేటటువంటి ఏరియా మార్గాన్ని బట్టి మొత్తం కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కానీ నేను అనుకున్నాను అక్కడ దేవుడు నా ద్వారా మంచి టీచింగ్ అక్కడ పిల్లలకి నేర్పించడానికే ఆ ఏరియాలో నాకు జాబ్ వచ్చిందని. నేను నిజంగా ప్రౌడ్గా చెప్తున్నానండి. నేను టీచింగ్ బాగా చేస్తాను. నేను టీచింగ్ కనుక బాగా చేస్తే ఎంతటి వాళ్ళకైనా ఈజీగా అర్థమైద్ది. చాలా ఈజీగా అర్థమైద్దండి. నేను ఫస్ట్ బాధపడ్డాను. ఆ 10th క్లాస్ వాళ్ళు 10 మెంబర్సే ఉన్నారు. నేను బాధపడ్డబ్బా, మంచి స్కూల్ పడలేదు, ఎక్కువ స్ట్రెంత్ ఉన్న మంది పడలేదు, ఈ 10 మందికి నేను ఎలా చెప్పాలి ఏంటనేది ముందు బాధపడ్డా. ఫస్ట్ 2 days ఒక 40-50 మంది ఉంటే 10th క్లాస్లో నా స్టామినా ఏంటో చూపించేవాడిని. అంటే మంచి రిజల్ట్ అండి. స్టామినా అంటే వేరే ఉద్దేశం కాదు, మంచిగా రిజల్ట్ తెప్పించేవాడిని అని అనుకున్నా. ఫస్ట్ 2 రోజులు బాగా బాధపడ్డా. పాస్టర్ గారు నాతో పాటు 6 రోజులు అక్కడే ఉన్నారు. కానీ ఆ 10 మందికి నీ ద్వారా దేవుడు మేలు చేయాలనుకుంటున్నాడు కాబట్టి నువ్వేమీ దిగులు పడొద్దు. ఆ 10 మందికి నువ్వు 40 మంది 50 మంది ఎంతమంది ఉంటే ఎలా చెప్తావో ఈ 10 మందిని కూడా అంతే చెప్పని వాళ్ళు 2 days తర్వాత నాకు ఆ మాట చెప్పి నేను కూడా రియలైజ్ అయ్యా. నిజమే కదా, ఒక్కరున్నా చెప్పాలి, 5 ఉన్నా చెప్పాలి, 10 మంది ఉన్నా చెప్పాలి అని నన్ను నేనే రియలైజ్ చేసుకొని చక్కగా అక్కడ టీచింగ్ని ఇవ్వటం అనేటటువంటి జరుగుతుంది. రానున్న దినాల్లో కూడా ప్రత్యేకంగా ఈ సేవా పరిచర్యలో మరి యొక్క టీచింగ్ ఉద్యోగాల్లో ఈ టీచింగ్ లో కూడా మరి దేవదేవుడు ఇంకా జ్ఞానం ఇచ్చి, ఇంకా శక్తినిచ్చి, బలాన్నిచ్చి నా ద్వారా ఆత్మీయంగా బిడ్డలు ఎదగాలి. అదేవిధంగా స్కూల్ స్టూడెంట్స్ కూడా చంటి సారు, మరి మా దగ్గర చంటి సారు సోషల్ చెప్పినటువంటి సారు లేని లోటు, నేను ట్రాన్స్ఫర్ అయ్యి వేరే స్కూల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఆ మాట చెప్తారు. అంతే, అందులో డౌట్ లేదు. ఎందుకంటే నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, నేను అంత బాగా టీచ్ చేస్తానండి. ఎందుకు ఆ కాన్ఫిడెంట్గా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ మా కేపీ స్కూల్ స్టాఫ్ గారు ఉన్నారు. ఇంతవరకు కేపీ స్కూల్లో 100 ఏ సబ్జెక్ట్లో రాలేదు. ఫస్ట్ టైం సోషల్లో 4 మెంబర్స్కి 100 out of 100 తెప్పించాను. ఇంతవరకు స్కూల్ హిస్టరీలోనూ లేదు, అందులోనూ సోషల్లో అసలు రాదు. సోషల్లో 100 అనేది నాకు తెలిసి రాదండి. అలాంటిది దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి 4 మెంబర్స్ తెప్పించాను. సో దేవుడే ఇచ్చాడు ఈ జ్ఞానం, దేవుడే ఇచ్చాడు ఈ యొక్క ఆలోచన. కాబట్టి ఆయన ఎంతగా నన్ను పరిచర్లో వాడుకుంటారో, ఎంతగా టీచింగ్లో వాడుకుంటారో అంతా నా యొక్క శక్తి మొత్తాన్ని కూడా దారబోసి అటు సంఘానికి న్యాయం చేస్తూ, అటు స్కూల్కి కూడా న్యాయం చేస్తూ, దేన్ని కూడా మిస్ చేయకుండా చక్కగా నాకు ఇచ్చినటువంటి బాధ్యతను, మరి నాకు అనుగ్రహించినటువంటి బాధ్యతను ఖచ్చితంగా 100% నెరవేరుస్తాను. ఏ అడ్డంకులున్నా అధిగమిస్తాను. దేవుడు ఆ బలాన్ని ఇస్తాడు, దేవుడు ఆ శక్తిని ఇస్తాడు. ఒకవేళ నేను ఈ జాబ్ సందర్భంలో 1 or 2 times
సన్నిధికి రాలేకపోయినా మా పాస్టమ్ గారు బాగా నడిపిస్తారు. పాస్టమ్ గారు నేను లేని లోటు మా సంఘానికి తెలియదండి. నేను లేని లోటు సంఘానికి తెలియకుండా పాస్టమ్ గారి దగ్గరుండి నడిపిస్తారు, వాక్య పరిచర్య చేస్తారు, ప్రార్థన చేస్తారు, ఆరాధన చేస్తారు. సంఘం అంతా సపోర్టు, శ్రేయోభిలాషులు అందరి సపోర్ట్తో ఈ రీతిగా మేము కొనసాగుతూ ఉన్నాం. రానున్న దినాల్లో కూడా మీరు అందరూ మీ ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనండి. నేనైతే కొన్ని ఆలోచన కలిగి ఉన్నాను. అవి రానున్న దినాల్లో ఖచ్చితంగా 100% ఇంప్లిమెంట్ చేస్తాను. ఏదైతే తాతయ్య గారు ఆశించారో, ఏదైతే కోరుకున్నారో అది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తాను, చేసి తీరుతాను. ఎన్ని ఆటంకాలున్నా, ఎన్ని అడ్డంకులున్నా ఆయన ఆశ ఖచ్చితంగా నెరవేరుస్తాను. ఇంకా చివరగా ఇందాక అన్నయ్య చెప్పినట్లుగా మా అమ్మ నాన్న గురించి మేము జ్ఞాపకం చేసుకోవాలండి. అన్నయ్య చెప్పినట్లుగా మా నాన్న సెకండ్ షో అయిపోయిన తర్వాత 12:30కి వచ్చేవాళ్ళు. అందరూ గాఢ నిద్రలో ఉండేవాళ్ళు. నానొక్కడ ఆ టైంలో అప్పుడు సైకిల్ దొక్కుంటా వచ్చేవాడు. నేను అనుకుంటా ఉండేవాడిని, అందరూ ఈ టైంలో నిద్రపోతారు కదా, మా నాన్న మాత్రం మిడ్ నైట్లో వస్తూ ఉన్నాడు, 12:30కి వస్తూ ఉన్నాడు, మా కోసమే కదా. ఇందాక చెప్పినట్లుగా ఎంతవరకు మమ్మల్ని కొట్టలేదండి. ఇంతవరకు మమ్మల్ని మా నాన్న ఒక మాట అనింది కూడా లేదు, ఒక కొట్టింది లేదు. నేను కానీ అన్నయ్య కానీ వారి మాట జవదాటింది కూడా లేదు. ఇంతవరకు వాళ్ళ మాట మీరింది లేదు, వాళ్ళకి ఎదురు చెప్పింది కూడా లేదు. కావాలంటే నాన్నగారిని కూడా అడగండి, వాళ్ళకి ఎదురు చెప్పింది లేదు, వాళ్ళ మాట మీరింది లేదు. వాళ్ళు మమ్మల్ని కష్టపడి పెంచారు. వాళ్ళకి వచ్చిన తక్కువ శాలరీస్లో మమ్మలను చదివించారు. మరి ఆ చదివించినటువంటి చదువు వృధా కాకుండా మరి దేవుడి రీతిగా మరి నన్ను హెచ్చించాడు అని నమ్ముతూ ఉన్నాను. నాన్నగారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మరి సంఘం అంతా, గ్రామం అంతా, దాదాపుగా పేర్లిపాడు గ్రామంలో 23 సంవత్సరాల తర్వాత డిఎస్సి వచ్చిందని తెలిసిందండి. 23 సంవత్సరాల తర్వాత నాకే టీచర్ పోస్ట్ వచ్చిందని చెప్పారు. దాదాపుగా 2002వ సంవత్సరంలో చివరి పోస్ట్ ఆగిందంట. ఆ తర్వాత 2025లో మరి దేవుడు నన్ను కనుకరించాడు, కృప చూపించాడు. నాతో పాటు చాలామంది ప్రిపేర్ అయ్యారు. వారు కూడా నేను చెప్పేటటువంటి మాట ఏంటంటే, రాలేదని బాధపడకుండా ఖచ్చితంగా నెక్స్ట్ డిఎస్సి ఉంది, వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా నాకు ఇచ్చిన దేవుడు వారికి కూడా ఇచ్చునుగాక. ఎక్కడ కూడా మనం డిగ్రేడ్ అవ్వకుండా, ఎక్కడ కూడా మనం భయపడకుండా ప్రభు శక్తిని ఇస్తాడు, ధైర్యాన్ని ఇస్తాడు. ఆ రీతిగా మరి వారందరూ కూడా మరి ధైర్యంగా నిలబడాలని కోరుకుంటున్నాను. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి దైవజనులకు, మోపర్ జాను గారికి, నవీన్ గారికి, మావి గారికి ఫోన్ చేస్తే బిజీ షెడ్యూల్, ఫోన్ చేస్తే కంగారు పడ్డా. తర్వాత అమ్మ ఇలాగా పాప డెలివరీ అయింది, క్రిస్మస్ సీజన్ కదని తర్వాత మావి గారు డేట్ ఇచ్చారు. బాబాయ్ గారికి, అదేవిధంగా మరి మా తమ్ముడు ప్రశాంత్కి, తమ్ముడితో పాటు వచ్చినటువంటి టీం అంతటికి, మరి అన్నయ్య గారికి, సౌండ్ సిస్టమ్ అంతటికి, మా హోప్ పాస్టర్ ఫెలోషిప్ దైవజనులు అందరికీ సమయం లేకపోయాం, క్షమించండి. మరి వచ్చినటువంటి బంధువులకి, శ్రేయోభిలాషులకి, రక్త సంబంధులకి, నూతన యెరూషలేము సంఘ బిడ్డలకు, మరి రానత్తమ్మ గారికి, మరి మామితో అత్తమ్మ గారితో వచ్చినటువంటి దైవజనులకు, మరి వచ్చినటువంటి కేపీ స్కూల్ స్టాఫ్కి, మరి పాస్టమ్ గారి యొక్క కాలేజీ స్టాఫ్కి, స్టూడెంట్స్కి, సన్నిధిలో ఉన్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తానండి. మరొకమారు లేట్ అయినందుకు క్షమించండి. మరి మీకోసం చక్కటి విందుని సిద్ధపరిచాం. ఎక్కడ కూడా మరి లేకుండా దైవజనులకి మరి ఆ చర్చిలో ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి దైవజనులు అందరూ కూడా చర్చిలోకి వెళ్ళండి, అక్కడ మీకోసం ఆల్రెడీ రెడీగా సిద్ధపరిచింది. మరి సంఘ బిడ్డలందరూ కూడా ఇక్కడే మిగతా వాళ్ళందరూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కేపీ స్కూల్ స్టాఫ్కి తమ్ముడి హౌస్లో మరి ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళండి. టైం టు టైం ఒక హాఫ్ అన్ అవర్లో బఫేనే కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్లో మొత్తం కూడా క్లోజ్ అయిపోతుంది. మరొకమారు మీ అందరికీ కూడా మరి ప్రభు పేరిట వందనాలు తెలియపరుస్తూ, నా ప్రతి ప్రయాణంలో ఆలోచనలో దేవదేవుడు ఇంకా తోడుగా మరి ఉండునట్లుగా మీరు అందరూ కూడా ప్రార్థించాలని ప్రభునామమున ఈ మాటలు తెలియపరుస్తున్నాను. దేవదేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్. మంచిది. ఈ సమయంలో కుటుంబస్తులు పాస్టర్ చంటి చేతుల మీదుగా కేక్ కటింగ్ చేయాలని వాళ్ళు ఆశపడతా ఉన్నారు. కాబట్టి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ త్వరగా మీరు వచ్చినట్లయితే ఈ కేక్ కటింగ్ అయిన తర్వాత దైవజనులు ప్రార్థన చేస్తారు. దయచేసి సమయాన్ని గమనించాలి.